నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యలమంచిలి మండలంలో 3.48 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. కూటమి పాలనలో అంతా సంక్షేమం, అభివృద్ధి కనపడుతోందని వెల్లడి. ఈ నెల 25 నుంచి అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణోత్సవాలు. బ్రోచర్లను ఆవిష్కరించిన చైర్మన్ కంచిపల్లి సత్యనారాయణ, ఈవో సత్యకుమార్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆధునిక యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయన్న రాజ్నాథ్ సింగ్. వాటి ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని ఆందోళన. గత వైసీపీ పాలనలో విధ్వంసం, కక్షపూరిత చర్యలు ఉండేవని, నేడు కూటమి పాలనలో అంతటా సంక్షేమం, అభివృద్ధి కనపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో ఇరిగేషన్, ఎంపీ, జెడ్పీ నిధులు 3.48 కోట్లతో చింతదిబ్బ, కంబోట్లపాలెం, గంపర్రు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని తెలియజేశారు. చూశారు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన అంతా కూడా ఆ రోజు పరిపాలనే ధ్వంసంతో ప్రారంభమైంది, విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి మీటింగు ప్రజావేదికలో పెట్టారు. కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి పగలు ఈ టైంకి కలెక్టర్ మీటింగ్ పెట్టి ఎస్పీలతోటి సాయంత్రానికల్లా ఈ యొక్క ప్రజావేదికని కూలగొట్టుండని చెప్పారు. అంటే పరిపాలన విధ్వంసంతో స్టార్ట్ అయింది. ఆ రోజు ఎవరైనా సరే మన భారతదేశంలో చీమకు కాదు కదా, కనీసం పాముకు కూడా అపకారం చేయదనుకుంటాం. మన సంస్కృతి అది. విష సర్పం కాటేస్తుందనే భయం ఉంటుంది, కానీ కొంతమంది దాన్ని చంపడానికి కూడా ఇష్టపడరు. ఎవరైనా ఇంట్లో గర్భిణీ స్త్రీలుంటే అసలు పామును కూడా చంపొద్దని చెప్తారు. అంటే అటువంటి సంస్కృతి, అంటే ఎవరికి కూడా హాని తలపెట్టకుండా ఉండేటువంటి సంస్కృతి మంది. అటువంటిది పట్టపగలు ఒక ప్రజావేదికలో కూర్చుని మీటింగ్ పెట్టుకుని ఈ రాత్రి కల్లా ఈ ప్రజావేదికని కూలగొట్టండి అని అన్నారని అంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అని వేళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఆయన పరిపాలన ధ్వంసంతో, విధ్వంసంతో ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డికి. మరి మన పరిపాలన దేనితో ప్రారంభమైంది? 3,000 రూపాయలు పింఛను, 4,000 రూపాయలు ఇస్తామన్నాం. పెంచినటువంటి పింఛను గత 3 నెలలతో కలిపి 7,000 రూపాయలు ఆ యొక్క వృద్ధులకి, వితంతువులకి. 3,000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పింఛన్ని 6,000 రూపాయలకి పెంచి వాళ్ళ గడప దగ్గర ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమంతో మన పరిపాలన ప్రారంభమైంది. చూడండి, తేడా ఉందా లేదా దానికి దీనికి? ఒక్క నిమిషంలో చెప్పి వెళ్ళిపోయాడు, ఈ రాత్రికి ఇది కూలగొట్టేయండి. కానీ మనం 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు ఇంటికి వచ్చేటువంటి కార్యక్రమంతో మనం పరిపాలన ప్రారంభించాం. అంచేత ఎవరు మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పనిచేసేటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏ మాదిరిగా పనిచేసింది, ఈ ప్రభుత్వం ఏ మాదిరిగా పనిచేసిందో మీరందరూ బేరీ చేసుకోండి. మీరందరూ కూడా గత ప్రభుత్వం పనిచేసిందంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతోటే పరిపాలన జరిగింది. ఆ రోజు కూడా మా ఇంటి దగ్గర ఉదయాన్నే పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసు వాడు వచ్చి మా ఇంటి దగ్గర ఉండేవాడు. అది వాళ్ళ పరిపాలన. కాలు బయటికి వెడితే చాలు తీసుకెళ్లి పోలీస్ జీపులు ఎక్కించి ఎక్కడెక్కడో 10 పోలీస్ స్టేషన్లు తిప్పేవారు. నన్ను 5 సంవత్సరాల్లో వారి పరిపాలన అటువంటిది. అంటే ఎటువంటి పరిపాలన చూడండి, మీరు గుర్తు చేసుకోండి. గట్టిగా నవ్వుకోవడానికి లేదు. బాగా నవ్వుకుంటే వెంటనే ఆ వాలంటీర్లు అది ఇంకొకళ్ళు ఇంత ఆనందంగా సంతోషంగా ఉన్నారు, ఏంటి వీళ్ళకి ఏది లబ్ధి చేరిందని చెప్పి మళ్ళీ వెంటనే ఒక రిపోర్ట్ మీ మీద రాయడం. అదేవిధంగా బాధ వస్తే, ఆవేదన వస్తే కన్నీళ్లు పెట్టుకోవడానికి లేదు. గట్టిగా కన్నీళ్లు పెట్టుకుంటే ఈ ప్రభుత్వ పాలన పట్ల వీళ్ళు కన్నీరు పెడతా ఉన్నారు, అట్లా పెట్టుకోవడానికి వీలు లేదని అదొక కేసు పెట్టేవారు. గట్టిగా నవ్వుకున్నా ఇబ్బందే, గట్టిగా కన్నీళ్లు పెట్టినా కూడా ఇబ్బందే. అటువంటి పరిస్థితి, స్వేచ్ఛ లేకుండా బిక్కు బిక్కుమంటూ భయంతో
5 సంవత్సరాలు బతికాం మనం. కోనసీమ జిల్లా అమలాపురం మహిపాల వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నట్టు దేవస్థానం చైర్మన్ కంచిపల్లి సత్యనారాయణ తెలియజేశారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే కళ్యాణోత్సవాల వివరాలను దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వివరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన స్వామివారిని పెండ్లి కుమారుణ్ణి అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగాను చేసి గాజుల పూజ నిర్వహిస్తామని అన్నారు. 27వ తేదీన దేవస్థానంలో ఎదురు సన్నాహం వైభవంగా జరుగుతుందని, 28వ తేదీన శనివారం ఉదయం 9:30 స్వామివారి దివ్య కళ్యాణం జరుగుతుందని అన్నారు. 29వ తేదీన ఉదయం నుంచి ఆలయం వద్ద తీర్థం జరుగుతుందని, మధ్యాహ్నం 3:10 వైభవంగా రథోత్సవం నిర్వహిస్తామని అన్నారు. 30వ తేదీన పొన్నవాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుందని, 31వ తేదీన కోనేరులో తెప్పోత్సవం అనంతరం అశ్వగంధర్వ వాహన గ్రామోత్సవం నిర్వహిస్తామని అన్నారు. ఏప్రిల్ 2వ తేదీన స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తామని అన్నారు. 3వ తేదీన శ్రీ పుష్పయాగంతో కళ్యాణోత్సవాలు ముగుస్తాయని తెలియజేశారు. గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కాకినాడ నుంచి ప్రమోషన్ మీద ఈ దేవస్థానానికి వచ్చాను. నాకు ఇది మొదటి కళ్యాణ మహోత్సవాలు. మీడియా మిత్రులందరూ సహకరించి, ఈ గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా సహకరిస్తే నేను మంచిగా చేసి వెళ్తారని అనుకుంటున్నాను. ఏర్పాట్లు వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడు, సామాన్య భక్తుడి దగ్గర నుంచి VIP వరకు కూడా కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగే కళ్యాణం తిలకించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, లేదంటే ఇంకోటి కానీ, శామ్యానాలు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విషయంలో మా చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్, అమలాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా సహాయం అందిస్తున్నారు. ఏ చిన్న మిస్టేక్స్ తెలుసో తెలియక చేసి ఉండొచ్చు, అవి ఏమన్నా ఉంటే నేను సరిదిద్దుకుంటానని చెప్పి మీడియా మిత్రులకు చెప్తున్నాను. రేపు కళ్యాణానికి కూడా మీ అందరి సహకారం కూడా పూర్తి స్థాయిలో మాకు అత్యంత అద్భుతంగా జరిగేలా మీడియా సోదరులు అందరూ కూడా ఈ టెంపుల్ విషయంలో అందరూ దేవుడికి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపు జరగబోయే కళ్యాణం నిమిత్తం విషయాలన్నీ తమరికి విన్నవించుకుంటాను. నేను ఒకసారి 25/3 బుధవారం పెళ్లి కుమారుని చేయటం స్వామివారిని, అలాగే 27 శుక్రవారం ఎదురు సన్నాహాలు ధ్వజారోహణ 27, 28 స్వామివారి కళ్యాణ మహోత్సవం 9:33 అలాగే ఆదివారం 3:10 రథోత్సవం, అలాగే 30వ తారీఖు 29వ తారీఖు స్వామివారి రథోత్సవం, 30వ తారీఖు స్వామివారి పొన్నోత్సవ గ్రామోత్సవం, 31వ తారీఖు మధ్యాహ్నం సంధ్యానంతరం స్వామివారి కోనేరు తెప్పోత్సవం జరుగుతుందండి. అలాగే 1వ తారీఖు స్వామివారి హనుమంత వాహన గ్రామోత్సవం, 2వ తారీఖు స్వామివారి చక్రస్నానం, 3వ తారీఖు పుష్పయాగం అండి. ఈ కార్యక్రమాలు తోటి స్వామివారి కళ్యాణం అక్కడితో ముగుస్తుందండి. తదనంతరం మేము ఇక్కడ మా కమిటీ వచ్చి సెప్టెంబర్ 25 మేము ఇక్కడికి సెప్టెంబర్ 25వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఈ ఆలయంలో నేను చేసిన కార్యక్రమాలు కూడా మీ మీడియా ముందు ఉంచుతాను. మేము వచ్చిన 3వ రోజునే రేపాక సత్యనారాయణ గారి ధన సహాయంతో మన అన్నదాన సత్రం పక్కన ఉన్న ఆ సైట్ అంతా కూడా సపటా చేయించడం రేపాక సత్యనారాయణ ధన సహాయంతో జరిగిందండి. అలాగే మన బండిగుప్తా పాండురంగారావు గారు మన డైనింగ్ హాల్ ఆయనే కట్టించారు. డైనింగ్ లేదు అప్పటికి మీ వద్దలోకి. తర్వాత ఆయన రిక్వెస్ట్ చేస్తే డైనింగ్ కూడా ఆయన సొంత సొమ్ముతో రూపాయలతో కట్టించి అది మనకి దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అందులో భోజనాన్ని వడ్డించడానికి ట్రాలీస్ లేవండి. ట్రాలీస్ ఒక మన బ్రాహ్మిన్స్ ఇచ్చారండి, అవి 4 ట్రాలీస్. అలాగే మన ఒక డాక్టర్ గారు నితిన్ శర్మ గారు అని మన ట్రస్ట్ హాస్పిటల్లో ఆర్ట్ స్పెషలిస్ట్, ఆయన ఒకరోజు టెంపుల్కి రావడం జరిగింది. ఆయన ఒక 15,000 రూపాయలు సప్లై చేయించండి, ఇంకా కొద్దిగా మిగిలిపోయిందని ఆయన కొంత ధన సహాయం చేశారు. అలాగే సేట్ ప్రసాద్ ఆయన కూడా ఈ మన చెరువు యువతలు ఉన్న దానికి రైలింగ్, స్టీల్ రైలింగ్ కూడా ఆయన చేయించారండి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వాడపల్లిలో వేయించేసి ఉండడం దాదాపు 25 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సాధారణమైన జనం, చాలా తక్కువ మంది ఉండేవారు. కానీ స్వామివారు స్వయంభూ, అందువల్ల ఆ నోట ఈ నోట ప్రచారం సాగి ఇవాళ దాదాపు తిరుపతి స్థాయిలో ఈ వైభవం కొనసాగుతోంది. లక్షలాది మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పునీతులు అవుతున్నారు. ఇవాళ మా కార్యక్రమం దాదాపు 25 ఏళ్ల నుంచి, అంటే రావులపాలెం సిఆర్సి క్లబ్ వెంకటరెడ్డి గారి ద్వారా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఇవాళ మా వెండి పండుగ అంటే 25 ఏళ్ల వైభవం, నాటకాలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం మా మీద, మా క్లబ్ మీద, మా నాటకాల వాళ్ళందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభం భూయాత్. నమో వెంకటేశాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.